హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్టాక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఈరోజు అప్డేట్స్ విషయానికి వస్తే, అప్డేట్స్ నేను చెప్పడం కాదు, బయట ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా బయట టాప్ 5లో ఎవరు ఉంటారు చెప్పండి? ఇమానీలు ఉంటారా? తనూజ ఉంటుందా? సుమన్ శెట్టి ఉంటారా? సంజన ఉంటుందా? దివ్య నిఖిత ఉంటుందా? బర్నీ గారు ఉంటారా? ఈ విషయంలో అసలు ఎవరుంటారు ఏంటి అనే విషయంలో బయట ఆడియన్ పోల్ నుండి కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు తనుజ టాప్ 5లో ఉంటుంది అనేది, తనుజకి నెంబర్ 1 ఫిక్స్ అయిపోయింది కప్పుకి అనేది శ్రీజ చెప్పిన మాట. శ్రీజ కాదు, చాలా మంది బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, తనుజ ముద్దు బిడ్డ, కప్పు తనుజాకే, అందుకని ఇంకా మేము ఆడి కూడా వేస్ట్ అని అనుకుంటున్నాం అనేది కూడాను కొంతమంది అనుకుంటున్నారని బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మాటలు. ఇక శ్రీజ అయితే డైరెక్ట్ గా చెప్పింది. మరి ఈ తనుజ ఆడుతుందా ఆడట్లేదా మనం చెప్పడం కాదు. ఇప్పుడు మనం చెప్తే మీరు పిఆరా అదా ఇదా అంటారు. మనం పిఆర్ కాదు, ఎవరికి కాదు, వాస్తవికతని వాస్తవంగా మనం ముందు పెడుతున్నాం. వాళ్ళకి వచ్చినంత మాత్రం ఇక్కడ ఉన్న సబ్జెక్టులు ఎవరికి వచ్చినా మనకేం రాదు, ఎవరికి రాకపోయినా మనకేం పోదు. కాకపోతే ఏంటంటే మనం దాని గురించి ఒక విశ్లేషణ ఇచ్చుకుంటున్నాం. ఏంటంటే మనం ఒక మంచి ప్రోగ్రామ్ని, ఒక మనుషుల మనస్తత్వాలతో కూడుకున్న ప్రోగ్రామ్ని, దాన్ని ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎలా ఆడుతున్నారు అని చెప్పుకుని ఒక చిన్న విశ్లేషణ, చక్కని విశ్లేషణ. అయితే దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? తనుజ అయితే కనుక ఈ 2 వారాల్లో బాగా ఆడుతుంది. తనుజని ఏం హైప్ చేయని చెప్పట్లేదు, ఈ 2 వారాల్లో బాగానే ఆడుతుంది. గేమ్ ఏం ఆడుతుంది భయ, వీక్ అయిందని అంటున్నావు. గేమ్ ఆడలేదు అంటే వీక్ అయింది అంటావు. ఏ రోజు గేమ్ ఆడింది చెప్పి. ఏ రోజు గేమ్ ఆడ, ఎప్పుడు చూసినా గేమ్ ఆడుతుంది, ఓడిపోతుంది, పోయి ఏడుస్తుంది. నిన్న నాకు అర్థం కాలేదు. గౌరవ మాట అనేది, గౌరవ నువ్వు అవసరాలకు ఒక రకంగా ఉంటావు, అవసరం లేనప్పుడు ఒక రకంగా ఉంటావు అంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇన్స్టాగ్రామ్ బాగా వైరల్ అవుతుంది. ఈమె అవసరాలకు ఎట్లా ఉంటుంది అంటే, అవసరం ఉన్నప్పుడు నాన్న నేను బెరణి అంటూ తిరుగుతుంది, అవసరం లేనప్పుడు బరణి సార్. ఇది అవసరం కాదు. ఇది అట్ట ఫ్లాప్. ఈమె నిజం చెప్తున్నా, నాకు ఎంత అనిపిస్తుంది అంటే, ఈమె ఫేక్ అన్న, కల్ట్ ఫేక్. ఈమె ఎప్పుడు సీరియస్ అవుతుంది, ఎందుకు నవ్వుతుంది, ఎందుకు అందరు సపోర్ట్ పట్టుకుంటే సపోర్ట్ ఇవి అంటది, ఒక సపోర్ట్ గేమ్ వస్తే బాగుంటుంది అంటది. నిజం చెప్తున్నా, బిగ్ బాస్లో ఒక మహానటి, ఒక ఆస్కార్ విన్నరు, మీరు అవునని కాదన్నా. ఇప్పుడు ఈ మధ్యలో గద్దర్ అవార్డ్స్ వచ్చినాయి కదా, అటువంటి అవార్డు తనకి ఇచ్చేసారు, కానీ బిగ్ బాస్ కప్పిదు తనకి. అంత ఫేక్ గేమ్, ఒక్క రోజు కూడా తను జైన్ ఆడింది లేదు. మళ్ళీ ఎందుకు బాగా అంటే, ఒకటి ప్రీవియస్గా రేషన్ మ్యారేజ్ ఉంది అయితే కదా, నాకు పప్పు ఇంత వేసినావు, రసం ఇంత వేసినావు, నన్ను అడుక్కోను, నువ్వు కురాకి ఎందుకు వేసుకున్నావు, పప్పు ఇంత వేసుకున్నావు అని చెప్పి కొట్టలేదు కదా. అంటే కొన్ని ఇలాంటి వాటి దగ్గర అనమాట, డబ్బు విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ గొడవలు అయితే వస్తాయి. అప్పటి నుంచి ఆ నెగిటివిటీ అనేది అయితే కంటిన్యూ అయిందనమాట. ఇప్పటిదాకా ఉంది అది, ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది. ఆ రేషన్ మ్యాచ్కి ఇప్పుడు లేదు కాబట్టి ఓకే, ఇప్పుడు మంచిగానే ఆడుతుంది ఆమె, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అంతేకాకుండా బర్నీ గారు టాప్ 5లో ఉన్నారా? అసలు యాక్చువల్ బర్నీ గారు టాప్ 1లో ఉన్నారు అని అనిపించింది మొదట 3-4 వారాలు. ఇప్పుడు బాటంలో ఉన్నారు అనేసి కొంతమంది ముగ్గురు తేల్చారు మన ఓటింగ్ లో. మరి ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత బర్నీ గారు ఎలా ఉన్నారు? ఈ మధ్య రీసెంట్ గా ఈ వారం అయితే బర్నీ గారు పద్ధతి చాలా మార్చారు, చాలా స్పోర్టివ్ గా అన్ని విషయాలు తీసుకుంటున్నారు అని మనమే చెప్పుకుంటున్నాం, కనిపిస్తుంది కూడా. దానిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. యాజ్ యూజువల్ అన్న, ఏం మారలేదు, ఇట్లానే చేస్తే నెక్స్ట్ వీక్ ఆయన వస్తాడు బయటికి. నెక్స్ట్ ఖచ్చితంగా భరణి గారు చాలా డల్ అయిపోయారు. నిజంగా భరణి గారు చాలా డల్ అయిపోయారండి. స్టార్టింగ్లో భరణి గారు రీఎంట్రీ ఇవ్వక ముందే నేను ఒక డైలాగ్ చెప్పాను, ఒక స్లోగన్ చెప్పాను, చాలా మీడియాలో కూడా ఉంటుంది. ఏం చెప్పానంటే, మనల్ని మోస్తుంది నేల ధరణి, ఈసారి ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చి కప్పు కొట్టబోతున్నారు భరణి అని చెప్పిన. కానీ అక్కడేం లేదు, అట్లా అంత పవర్ఫుల్ డైలాగ్ అప్పటిదప్పుడు ఆలోచించి చెప్పిన బ్రో. కానీ నా డైలాగ్కి వాల్యూ లేకుండా చేసి తెలిసిండొచ్చు, కానీ నన్ను పంపించడం నేను అర్థం. కాకపోతే ఏంటంటే, అక్కడికి వెళ్ళి మనము వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించే విధానం ఉండాలన్నమాట. అంటే మనదే పాటలకి ఏం జరిగింది, ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ వెళ్తుంది, మధ్యలో నిలిచిపోయాడు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ ఏమైంది, సేఫ్ గేమ్ అనుకున్నారు, అందరూ సేఫ్ గేమ్ అనుకుంటారు అనమాట. ఎవరెవరికి ఫేవర్గా చేయాలి కదా, అలా అక్కడి నుంచి ఆయనకి అర్థం కాకుండా సతమతంగా అయిపోతుందని చెప్తాం అనమాట. ఓకే ఫైన్. బర్నీ గారు రీఎంట్రీ తర్వాత 2 వారాలు బాగా గేమ్, ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఆయనకి ఇప్పుడు అర్థమైంది, గురించి బాగానే ఆడతాడు గేమ్, సేఫ్గా మారుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూతురు అని చెప్పి 2 కూతురు ఆడారు గేమ్ అయినా, మధ్యలో మాదిరి కూడా కలిపారు, అందులోని కలిపారు కదా, ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ బయటికి. ఇప్పుడు 2 కూతురు ఉన్నారు, ఆయన అటు ఏమీ తెలియట్లేదు ఆయనకి ఎటు వెళ్ళాలని చెప్పి, అందుకే సైలెంట్ అయిపోయి సేఫ్గా మారుతున్నాడు ఆయన. మొన్న కూడా దివ్య వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అది అనని చెప్పి ఆవిడ చెప్పింది. ఏమన్నాడు ఇప్పుడు ఆయన? నాకేం చెప్తున్నావు నువ్వు ఆ రేంజ్లో అడిగాడు. ఇది కూడా అంతే, ఆయన సేఫ్గా మారుతున్నాడు. ఇక రీతు కళ్యాణ్ సంచాలకత్వం మొన్న వచ్చింది, రాజు కళ్యాణ్ రాణి. మరి వీళ్ళిద్దరూ సంచాలకత్వం ఎలా ఉంది? ఎస్పెషల్లీ రీతు సంచాలకత్వం బాగుందా, హిట్ అయిందా,
ఫట్ అయిందా? అసలు ఫట్ అయితే ఎందుకైంది? హిట్ అయితే ఏ కారణం వల్ల అయింది? అసలు రీతు సంచాలకత్వం డెమోని గెలిపించడం కోసమేనా? మరి డెమోన్ తప్పు చేస్తే అది తప్పు కాదు, పొరపాటు. అదే దాన్ని ఏదంటారు, ఏదో సంథింగ్ ఊహకు అందనిది భాషకు అందనిది అలాంటి పదాలు ఉంటాయా? అదే మిగతా వాళ్ళు తప్పు చేయకపోయినా సరే ఏదేమైనప్పటికీ తమ్ముడే ప్యాకెట్ తప్పు జరిగిపోయింది అనే సంధాన ఉంటుందా? ఈ విషయాల మీద కూడాను మనం చెప్పడం కాదు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రితు డెమోన్ పవన్ కోసం గేమే చేంజ్ చేసేసింది, గేమ్ రూల్సే చేంజ్ చేసేసింది. నాకు అనిపించింది కదా, అమ్మ బంగారు తల్లి నువ్వు మనోడి కోసం మరి నువ్వు గేమ్ రూల్సే చేంజ్ చేసేస్తే ఎట్లమ్మా అని చెప్పాలనిపించింది. ఆ కళ్యాణ్ అయితే ఏం లేదు, స్టార్టింగ్లో ఏమో ఒక మాట చెప్పిండు, ఎవరిదైతే ఎక్కువ బాక్సులు ఉంటాయో వాడు గెలిచినట్టు అని చెప్పిండు. ఆ తర్వాత ఏమో సంజన గారి స్ట్రైట్ ఉన్న బాక్సులు ఆమె గెలిచిందని చెప్పేసి ఆమె సైడ్ చెప్పిండు. అంటే ఒక సైడ్ చెప్పడా, ఒకలా మాట్లాడా, ఎందుకని చెప్పేసి అట్లా సంచాలకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు, అది మెయిన్ మ్యాటర్. ముందు నుంచి చూస్తూనే ఉన్నాగా, సంచాలక్ చేసిన అలా ఉంటుంది, కెప్టెన్ చేసిన అలానే ఉంటుంది. అంటే డిమోన్ పవన్ గారికి అనుకూలంగా ఉంటుంది. అంటే అందులో ఆమె తగ్గేలా, అంటే మొహాటం లేదు, స్ట్రైట్గానే ఉంటుంది. అంటే ఈ కళ్యాణ్ తనుజ గారి విషయంలో ఎలాగనో ఏం కూడా ఇలానే. అంటే ఇన్ కేస్ ఎలిమినేషన్ ఛాన్స్ వస్తే రీతు చౌదరి లేకపోతే డిమోన్ పవన్ బయటకు వెళ్ళాల్సి వస్తే ఒకరిని వదిలి ఒకరు ఉండగలరా? కష్టమే, కానీ ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. మేబీ ఆ టైంలో అయితే డెమోన్ పవన్ ఆయన కోసం ఆయన ఫైట్ చేసుకుంటానని అనుకుంటున్నా. ఎందుకంటే నేను టాస్కుల విషయంలో లేకపోతే ఏదన్నా టాస్క్ గెలిచాక ఆయనకు వచ్చిన పవర్స్ వేరే వాళ్ళకి యూజ్ చేసే విషయంలో ఎక్కువ రీతుకు కాకుండా వేరే వాళ్ళకి చేశారు. అందుకని పవన్ ఎక్కువ ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకుంటారు రీతు గారి కన్నా అని అనుకుంటున్నా. ఆమె చాలా 90% పవన్ గారి గురించి ఆలోచిస్తుంది. ఆమె గురించి ఆమె స్టాండ్ తీసుకుంటారా లేదనే డౌట్ అయితే ఉంది. అది నిజమే కదా, డెమన్కి సపోర్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్ చేసింది డెమన్కి? సపోర్ట్ కళ్యాణ్ కూడా చేయాలి కదా, సపరేట్ చేయాలి కదా. సపోర్ట్ అయితే ఓకే, కానీ మరి గేమ్ రూలే చేంజ్ చేసింది డెమోన్ పవన్ కోసం, అది ఎలా అనిపించింది? ప్రేమ, లవ్, ఇష్కు, కాదలో మేరీ ప్యార్ మేరీ మొహమ్మద్ నడుతుంది. నన్నే రీతో పవన్ డెమన్ మొత్తం ఎమోన్ అయిపోయాడు ఇప్పుడు, ప్రేమ మొత్తంలో పడి. మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగార్జున బతనాడాడు, లేకపోతే నాగార్జున చెప్పడం ఎంపేసాడు అండి. సింపతి గేమ్లు వద్దు, డెమన్ అయినా కానీ రీతి అయినా కానీ రియాలిటీ గేమ్లు ఆడండి. సింపతి గేమ్లు ఆడితే పబ్లిక్ ఉన్నారు చూసేవాళ్ళు, ఓటింగ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఉంటుంది ఆప్షనాలిటీ. ఇక కళ్యాణ్ విషయం కూడా మాట్లాడుదాం, చూద్దాం ఏమన్నారు. సాక్రిఫైస్ ఆయన ఆర్మీలో ఉన్న కాబట్టి సాక్రిఫైస్ చేయాల్సిందే అనమాట. ఆయన రియల్ లైఫ్లో కావచ్చు చేస్తా ఉన్నాడు, ఓకే ఫైన్. మెయిన్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ కూడా అర్థం కాలే ఆ గేమ్ ఏంటనేది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కదా బాగా కళ్యాణ్ అర్థం కాల అని చెప్పి కళ్యాణ్ డౌన్ అయ్యాడు తప్ప కళ్యాణ్ తప్పనుకోకూడదు. ఇదండి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం, సెలవు. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.